నమస్తే. చాలా మంది అలా గాంధీ భవన్ అయితే తండోపతండాలుగా వచ్చారు. రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు అయితే ఘనంగా జరుగుతా ఉన్నాయి. ఫ్యూచర్ పిఎం అన్నట్టు కూడా నినాదాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. వీరిటి గురించి అయితే మాట్లాడదాం. మనతో మైనారిటీ లీడర్ అయితే మనతో అయితే ఉన్నారు. మేడం, ఎలా వస్తా ఉన్నారు? ఈ రోజు ఆనందంగా అనిపిస్తా ఉంది. అసలు ఇంత సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఏం చెప్తారు మీ రాహుల్ గాంధీ గురించి? ఈ రోజు మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ we all on behalf of Telangana Congress we wish Rahul Gandhi ji a very very happy birthday and all success. May you know ke Bhagwantudu aynani బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుతున్నాము. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏదైతే భారత్ జోడో యాత్రని తీసుకొని దేశం వ్యాప్తంగా తిరిగారు, అందరికీ ఒక భాయిచారా లెక్క అంటే లోక్తంత్ర ఏంటి అని తెలిపించారు. ఇంకో ఏమంటే కళ్ళు కూడా తెలిచారు. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ ఏదైతే అత్యాచారం అన్యాయం చేస్తున్నారు 10-11 సంవత్సరమైంది. దానికి ఈ రోజు నిజంగా భారత్ జోడో అని ఏదైతే మిషన్ ఉండే ఆ నిజంగా సక్సెస్ అయిపోయింది. ఈ రోజు మేము అందరం ఇక్కడ జమ అయి అది ఒక్కటే కోరుతున్నాము. ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ పొలిటిక్స్ ఆఫ్ ఇండియా అంటే ఒక్కటే మన లీడర్ రాహుల్ గాంధీని ఈ రోజు అందరూ ప్రార్థన చేసి పిఎం కాబోయే పిఎం అని ఒక ఆశతో ఇక్కడ అందరూ జమ అయ్యారు. దానికోసం హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. వన్స్ అగైన్ వి ప్రే హిమ్ అండ్ వి ఆల్ ఆర్ ద ఇండియన్స్ సో దట్ వి హ్యావ్ టు కీప్ అప్ ద డెమోక్రసీ అండ్ టు సేవ్ ఇండియా అండ్ సేవ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు కూడా ఆ మిషన్ మనకు ఉండాలని ఐక్యతంతో యూనిటీతో ఇక్కడ మేము ఒక మెసేజ్ అందరికి అందినాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం అలా ఉంటే తెలంగాణలో రాజకీయాలు కూడా ఫోన్ ట్యాపింగ్ వైపు చుట్టుకుంటా ఉన్నాయి. కేసీఆర్ ఏదైతే హరీష్ రావు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా చుట్టుకుంటున్న తరుణం అయితే కనబడుతుంది. కావాలని కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని అనుకోవచ్చా కాంగ్రెస్ వాళ్ళు? అట్లా కాదండి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు అందరికీ తెలిసి మీడియాని కూడా ఎక్స్పోజ్ అయ్యారు. ఎట్లాంటి వాళ్ళు చిన్న పనులు చేశారు. పాలిటిక్స్ అంతా చీప్ చేస్తారా వాళ్ళు? ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరంలో అసలు ఏమియానికే డెవలప్మెంట్ చేశాడు. ఇప్పుడు మనం రాష్ట్రంగా కోరుకున్నప్పుడు ఆ డెవలప్మెంట్ చూపెట్టాలా. అసలు ఏం పాలసీ లేకుండా ఏమంటారు మీరు డెవలప్మెంట్ లేకుండా 10 సంవత్సరం గడిచింది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత పెద్ద స్కామ్స్ వాళ్ళ పాలసీస్ లో, వాళ్ళ స్కీమ్స్ లో, వాళ్ళ ఎజెండాస్ లో మనకు కనబడేది. ఆ అన్ని స్కీమ్స్ లో 100 days లో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రామిస్ చేశారు ఆ ప్రామిసెస్ మొత్తం 100% గా పూర్తి అయింది. అందుకోసం ఈ సార్ వచ్చే 5 years కూడా కాంగ్రెస్ ఉంటది. ఫోన్ ట్యాపింగ్ మీరు చూస్తూనే ఉంటారు. ఇది బేస్లెస్ అంత అలిగేషన్స్ కాదండి, అక్కడ ఎవిడెన్స్ ఉంది. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఫోకస్ చేసి చేస్తున్నారు అది మాత్రం ఆయన చూసే పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే, నేరం చేస్తే వాళ్ళని శిక్షించాలని ప్రభుత్వం చేస్తారు. న్యాయం కూడా అదే చెప్తుంది. అందుకోసం ఆ శిక్షించం ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చే కాలంలో చూస్తారు అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దానికి సమాధానం ఏంటి. అంటే 600 మంది దాకా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే 600 మంది ఫోన్ లో కూడా ట్యాప్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా స్వయంగా వాళ్ళ అల్లుడైన హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎలా చూస్తా ఉందండి? స్వయంగా వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ట్యాప్ చేస్తున్నా అంటే ఈ విషయాలు ఎలా చూస్తా ఉన్నారు? ఇది మొత్తం ప్రభుత్వం నడిచిందనా? యాక్చువల్లీ బ్లాక్ మెయిల్ కోసం బ్లాక్ మెయిలింగ్ చేసి ప్రభుత్వాన్ని, లీడర్స్ ని మొత్తం వాళ్ళ క్యాబినెట్ లో మొత్తం వాళ్ళు ట్యాపింగ్ చేసి అసలు ఏంటి కారణం ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి వాళ్ళది? ట్యాపింగ్ అనే ప్రభుత్వంలో ఉంటుందా? ఇది అయితే క్రైమ్ బ్రాంచ్ ఏదైతే అది ఉంటది, దాని కింద ఒక సీక్రెట్ మిషన్ లా ట్యాపింగ్ అవుతుంది. కానీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తారా అంటే ఇట్లా ఓపెన్ ఉన్నది బ్లాక్ మెయిలింగ్ కోసమే. అంటే వాళ్ళు ఏదైతే పర్సనల్ అయిందా లేకపోతే ప్రొఫెషనల్ అయిందా లేకపోతే ప్రభుత్వం కింద ఏదైతే అడ్మినిస్ట్రేషన్ అయిందా అది ట్యాపింగ్ చేసే వాళ్ళకి పెద్ద బిహైండ్ రీజన్ ఉంది. ఎందుకంటే వచ్చే కాలంలో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అసలుకే జీరో అయిపోతుంది. ఒకవైపు ఇన్ని అవినీతి జరిగినా కానీ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధాల పునాదుల మీదనే నిర్మించారు, వాళ్ళ మీద కొట్లాడడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తను వ్యక్తం చేస్తా ఉంది. ఎలా చూస్తున్నాయి వీటి మాటలు? ఇప్పుడు కవితకి అందరినీ, ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీని మీరు చెప్తున్నారు, ఆమె కాంగ్రెస్ ఇప్పుడు మొత్తం బేస్లెస్ అలిగేషన్స్ లేకుండా అవినీతిలు మొత్తం అబద్ధాలు చెప్తున్నది. అసలు ఆమె పైన ఎట్లాంటి చర్యలు అనే సెక్షన్స్ పడినాయి? ఆమె లిక్విడ్ స్కామ్ లో ఎందుకు ఆమెని అరెస్ట్ చేశారు? మరి బీజేపీతో ఇప్పుడు కలిసి ఆమె బీజేపీ సపోర్ట్ కావాలని ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ
అన్నయ్య ఏదో తమ్ముడు, ఇంకా హరీష్ రావు ఫ్యామిలీ, వీళ్ళు ముగ్గురు సపరేట్ అయ్యి ఈమెని ఒక్కతే చెయ్యే వరకు దానిపైన ఇప్పుడు ఈమె పొలిటికల్ క్యారియర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, కూలిపోయింది, జీరో అయిపోయింది. అందుకోసం ఆమె ఇట్లాంటి అలిగేషన్స్ కాంగ్రెస్ మీద పెడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ నాకు సపోర్ట్ ఉంది, ఒక వైపు బీజేపీ సపోర్ట్ ఉంది చెప్తుంది. ఎందుకంటే తన సొంత పార్టీ, తన తండ్రి, తన తమ్ముడు అసలు ఎట్లాంటి సపోర్ట్ చెయ్యలేదు. అందుకోసం పొలిటిక్స్ అంటే ఇది చెడ్డ పొలిటిక్స్. కవిత ఏదైతే చేస్తుంది అది మీరు కనబడుతుంది. ఇంకొకటి, మీరు మైనార్టీలకు సంబంధించి కాబట్టి క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మైనార్టీలకు మంత్రి పదవులు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తా ఉంది అన్నట్టు కూడా చాలా ఎత్తున వస్తా ఉన్న వార్త, మీరేం చెప్తారు? చూడండి, కాంగ్రెస్ పార్టీకి 7 to 8 ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చారు, అది వాస్తవమే, మీకు తెలుసు, అది న్యాయమే ఉంది. కానీ గెలిచిన తర్వాత ఏదైతే ప్రోటోకాల్ లెక్క, ప్రొసీజర్ లెక్క మినిస్ట్రీ అందుతుంది, ఇప్పుడు కూడా ప్రాసెస్ లో ఉన్నది, అది మాత్రం తక్కువ మాట. ఇవ్వలేదంటే అది ప్రొసీజర్ లో ఉన్నది, ఇవ్వవచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే కూడా కానీ మాకు 12% రిజర్వేషన్ కింద అన్ని చోట్ల మాకు సిచ్యువేషన్ పొజిషన్స్ అందింది. ఇది చాలా తప్పు మాట, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఫేక్ ప్రచారం. అది అట్లా లేదు. అవును, మనం మైనారిటీస్ కూడా డిమాండ్ చేస్తున్నారు, మనం చూసాం. రాహుల్ గాంధీ ఎలా చూస్తారు, తెలంగాణలో మైనారిటీ మినిస్టర్ ఉండాలా లేదా, మరి ఉంటే ఎట్లా ఉండాలా, ఎవరు ఉండాలా, ఏ పర్సనాలిటీ ఉండాలా, వాళ్ళు కూడా ఫిల్టరేషన్ చేస్తున్నారు. దానిపైన ప్రశ్న చేసేది ఏం సవాలే లేదు ఇక్కడ. మేడం, ఎలా చూస్తా ఉన్నారు? ఈ రోజు సెలబ్రేషన్స్ అంబరంగా వైభవంగా జరుగుతా ఉన్నాయి, ఒక పండుగ వాతావరణం నెలకొంటా ఉంది, ఎలా చూస్తా ఉన్నారు? ఇవాళ మన ప్రియతమ నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం కాబట్టి ఇవాళ మన గాంధీ భవన్ అంతా కూడా అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళందరూ కూడా ఇవాళ చక్కటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం మేము ఇక్కడ. మన ప్రియతమ నేత ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా మనందరి ముందు ఉన్నట్టే మనకి ఇవాళ ఈ వాతావరణం కనిపిస్తా ఉంది. నిజంగా కూడా ఇవాళ అన్న యొక్క, మన రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం కాబట్టి ఇక్కడ ఇంత మంది అనేక రకాలైనటువంటి 33 జిల్లాల నుంచి అనేక రకాలుగా జనాలు ఇవాళ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. నిజంగా కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదో 2వ బర్త్డే కాబట్టి చాలా చక్కగా అందరూ సెలబ్రేట్ ఎంతో ఘనంగా చేసుకుంటున్నాము. మన యొక్క రాహుల్ గాంధీ గారు మన భారత్ జోడో యాత్ర కూడా 4084 కిలోమీటర్లు 12 రాష్ట్రాలు తిరిగి 2 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా విజిట్ చేసి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా అతను పాదయాత్ర చేసి నిజంగా కూడా ఇవాళ మన యొక్క ఐక్యత, సామాజిక న్యాయము సమకూర్చేలాగా అతను ఎంతో చక్కగా భారత్ జోడో యాత్ర చేయడము అందరికీ సంతోషకరమైనటువంటి విషయము. ఇవాళ మన యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలను మేమంతా కూడా ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కులగణన విషయంలో రాహుల్ గాంధీ దేశం మొత్తం చేయాలని చెప్తా ఉన్నారు, కానీ తెలంగాణలో కులగణన చేసినప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదని కూడా వదంతులు వస్తా ఉన్నాయి. వీటిని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ప్రతి టైము ఏంటంటే గొంతు విప్పుతా ఉన్నారు మా రాహుల్ గాంధీ గారు, నారీ న్యాయం కూడా అడుగుతా ఉన్నారు. మహిళలకి కూడా న్యాయం చేయాలి, 33% బిల్లు పాస్ చేయడం కాదు, ఇప్పటి నుండి ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి రంగంలో, ఆ రంగం ఈ రంగమే కాకుండా ప్రతి రంగాలలో మహిళలు, జెంట్స్ తో పాటు మహిళలు కూడా వర్క్ చేస్తా ఉన్నారు ఇవాళ. అందుకనే మహిళలకి కూడా నారీ న్యాయ్ హోనే తగ్గు హమ్లోగా చూడతానయ్య అని చెప్పేసి ఢిల్లీలో పార్లమెంట్ లో కూడా మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు అడుగుతా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులు కూడా ఇంకొక 5 సంవత్సరాలు కూడా మనదే ఉంటది. ఈసారి ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ గారు మన యొక్క ప్రధానమంత్రి కావాలన్నదే మా యొక్క ఆశయము, కోరిక కూడా అదే. కానీ ఎంత దూరమైనా వెళ్తాము, ఎంత పనైనా చేస్తాము, ఎక్కడి వరకైనా ప్రశ్నిస్తాం, మా గొంతును విప్పుతాము, మేము జనాలలోకి తీసుకెళ్తాం. మన ప్రియతమ నాయకుడిని ఖచ్చితంగా మేము ప్రధానమంత్రిని చేసుకునే వరకు కూడా మేము వదిలిపెట్టమని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి అని ఏదైతే చెప్తా ఉన్నారో, అది ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏంటంటే అది కలగానే ఉండిపోతుంది అని అంటారు. ఎలా చూస్తున్నారు? ఏమండి, ఇంతకు ముందు కూడా మన యొక్క సోనియమ్మ గారికి కూడా ప్రధానమంత్రి పిఎం అవకాశం వచ్చినప్పుడు కూడా వాళ్ళు తీసుకోలేదంటే ఎంత గొప్ప కుటుంబం అండి వాళ్ళది. వాళ్ళ 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ప్రాంతీయ పార్టీ లాగా ఏదో 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చి పరిపాలన చేయట్లేదు. మేము 100 సంవత్సరాల చరిత్ర మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది, మా ఘనత మన కాంగ్రెస్ పార్టీకే దక్కింది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ, మన డైనామిక్ లీడర్ ని ఖచ్చితంగా మేము ప్రధానమంత్రిని చేస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.